ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్‌లో బోన్ మ్యారోలో సెల్స్ ఉన్నాయి. అవును. మనం అయి తీసి కొత్తయి ఏస్తున్నాము. కొత్తయి వచ్చినాయని ఎట్లా తెలుస్తది? మనం ఒక డీఎన్ఏ టెస్టింగ్ చేస్తాం. పేషెంట్‌కి, డోనర్‌కి ముందు చేస్తాము. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత 1 మంత్ తర్వాత కైమరిజం అంటాం. అంటే డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అని వింటారు కదా! ఫారెన్సిక్ మెడిసిన్‌లో. లిటరల్లీ వి డూ థాట్. అండ్ పేషెంట్ బ్లడ్‌లో చూస్తే డోనర్ బ్లడ్ 90% రావాలి. సో, డీఎన్ఏ టైపింగ్‌లో మోర్ దెన్ 95% ఉంటే ఓకే. డోనర్ బాగా తీసుకున్నాడు. యాక్సెప్ట్ చేసుకొని అది మళ్ళీ ప్రాసెస్ చేసి ఇంక్రీజ్ అయింది. సో, వి నో క్యాన్సర్ రాదు అని. అట్లా. సో అబ్బో చాలానే కాంప్లికేషన్స్ అండ్ చాలా గాజుపదునుగా అందుకే డాక్టర్లని అంత భగవంతుడితో పోలిస్తారండి. బికాజ్ ఎంత విద్య ఉండి ఎంత నేర్పరితనం ఉండి అట్ ద సేమ్ టైం ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఇటువంటి ఒక ముఖ్యమైన కాంప్లికేటెడ్ కేసెస్ ట్రీట్ చేయడానికి. So that's one aspect, and there's a new thing which we were talking earlier about CAR T cell therapy. This is what I said, డబ్బులు ఉండి ఎక్కడైనా వెళ్ళొచ్చు ప్రపంచంలో అని. సో ల్యూకీమియాలో, ల్యూకీమియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చాము, తగ్గలేదు. 10% వాళ్ళకి అట్లా ఉంటుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. వాళ్ళల్లో ఆ 10%లో 5% రెస్క్యూ చేస్తాం. ఇంకొక 5% రెస్క్యూ చేయలేము, మళ్ళీ వచ్చేస్తుంది. వాళ్ళకి అంతకుముందు ఆప్షన్స్ ఏం లేవు. ఇంటికి తీసుకెళ్ళండి, చూసుకోండి అని చెప్పేవాళ్ళం. ఆర్ నీకు డబ్బులు ఒక 5-10 కోట్లు ఉంటే ఇట్లా అమెరికా వెళ్ళు, CAR T cell therapy అని రీసెంట్గా వచ్చింది, యూ కెన్ ట్రై అని. నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ దెర్ ఆర్ 2 centers విచ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఏంటి అంటే మన సెల్స్ని తీసుకొని వాటినే తయారు చేస్తాం క్యాన్సర్ సెల్కి ఎగనెస్ట్గా ల్యాబ్లో. అంటే మన సెల్కే చెప్తున్నాము ఈ క్యాన్సర్ సెల్ ఇట్లా ఉంటుంది, దానికి ఎగనెస్ట్గా ఫైట్ చేయి అని దాన్ని ప్రోగ్రామ్ చేసి పంపిస్తున్నాం. మనం దానికి ఒక వెపనైజ్ చేసినట్టు. మామూలు టీ సెల్ కంటే ఇది ఒక 100 రెట్లు బాగా పనిచేస్తుంది. అండ్ అది క్యాన్సర్ సెల్ని కనుక్కోవటానికి దానికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చినట్టు. ఐడెంటిఫై చేసి బాగా వెపనైజ్ చేసి పంపిస్తున్నాం. సో ఇట్ ఈస్ లైక్ సెల్ కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంది. వ్యాక్సిన్లో ఉండే ఫండమెంటలే. వ్యాక్సిన్ చాలా తక్కువ లెవెల్లో ఇస్తున్నాం, ఇది దాన్ని బాగా వెపన్ చేసి పంపిస్తున్నాం. కాబట్టి ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఐడెంటిఫై ఇది శత్రు సెల్ అని అది ఐడెంటిఫై చేయడం, దాన్ని పోరాడడం, దాన్ని రెసిస్ట్ చేయడం. వాళ్ళదే కాబట్టి రిజెక్షన్ రావటం అంటే ఇట్లాంటివి ఏమి జరగవు. సెల్ వాళ్ళదే కదా, దాన్ని CAR T cell therapy అంటారు. ఇప్పుడు ఇంకొక డిసీజ్ మల్టిపుల్ మైలోమా అని ఉంది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్లో జరుగుతుంది ఇండియాలో. విదిన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కమర్షియలైజ్ అయిపోతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ CAR T cell therapy ఇండియన్ పాపులేషన్కి చాలా ఎక్కువగానే ఉంది. మనకి దగ్గర 30 lakhs ఉంది కొనుక్కోవటానికి. అదే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ వెళ్తే యూ హ్యావ్ టు టేక్ 10 CR అండ్ గో, వేర్ యూ ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 50 lakhs. 1/10 మనకి 10%లోనే వస్తుంది. కానీ ఆ ట్రీట్మెంట్ కూడా సామాన్య మానవుడికి కష్టంగానే ఉంది, చాలా కష్టం అండి. బట్ ఇండియాలో ఎట్లా అవుతుందంటే ఉండే కొద్దీ కొత్త కంపెనీలు తయారు చేస్తాయి, కాంపిటీషన్తో కాస్ట్ తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ సైన్. బట్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు నో దట్ లుకేమియా లాంటి తీవ్రమైన మల్టిపుల్ మైలోమా ఇలాంటి తీవ్రమైన వ్యాధులకు కూడా మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో రికవరీ రేట్ ఈస్ వెరీ హై. అండ్ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ గోయింగ్ త్రూ CAR T cell therapy, అమేజింగ్ రిజల్ట్స్. వేర్ వీఆర్ సెయింగ్ ప్రీవియస్లీ మనకి ఇంకా చేతులు ఎత్తేసి ఇంకేం లేవు అని చెప్పే టైంలో CAR T cell therapy వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ 1 year 8 months స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇట్ ఈస్ పొటెన్షియలీ అ క్యూరేటివ్ ట్రీట్మెంట్. It is very good for an Indian population to have all these treatments. And one thing it reminds me back, you and me can't afford if it comes to one of our relative. Correct. So it brings back that we should back up. Insurance అనేది ఇంతకుముందు పేషెంట్స్ ఇన్సూరెన్స్ 2 లక్షలు ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు 5-10 lakhs పేషెంట్స్, అమ్మో 5-10 lakhs అంటే చాలా బాగున్నట్లు అనుకుంటారు. బట్ కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ క్యాన్సర్లో ఈజ్ కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ ఇట్, బికాస్ కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మనకు అందుబాటులో లేకపోతే మనం సర్లే లేదనుకుంటాం, ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలనే ఉంటుంది అంతే. సో ఇట్ ఈస్ బెటర్ టు, ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్, బెటర్ టు హ్యావ్ అ గుడ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్, వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ అ హయ్యర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని. అండ్ క్లినికల్ ట్రయల్ ఈస్ వెరీ గుడ్.